నమస్తే అండి. ఈ వీడియోలో మనం డే 9 క్వెషన్ డిస్కస్ చేయబోతున్నాము. అయితే డే 9 లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించింది. క్వెషన్ కొంచెం సింపుల్‌గానే ఇచ్చాను. కాకపోతే లెంతీ క్వెషన్. ఎందుకంటే దీంట్లో లోకల్ బాడీస్ పంచాయత్స్ గానీ మున్సిపాలిటీస్ కానీ స్పెసిఫై చేయకుండా లోకల్ బాడీస్ మీద అడగడం జరిగింది. దీంట్లో 3 ఉన్నాయి. ఒకటేమో వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ దట్ లోకల్ బాడీస్ గివ్ టు సిటిజన్స్, వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ లోకల్ బాడీస్, వై ఆర్ లోకల్ బాడీస్ ఇంపార్టెంట్, ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ వ్యూ పాయింట్. ఎందుకు లోకల్ బాడీస్ ఇంపార్టెంట్ నీ ప్రకారం అని అడుగుతున్నాను. సో ఇన్ మై వ్యూ, అకార్డింగ్ టు మీ, ఇన్ మై పర్స్పెక్టివ్ ఇట్లా రాయాల్సి వస్తుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా నీ వ్యూ పాయింట్ అన్నప్పుడు మన వ్యూ పాయింట్ రాయాలి. కానీ ఆ వ్యూ పాయింట్ జస్టిఫైడ్ ఉండాలి. మనకి ఏది నచ్చుతుంది రాయడానికి వీలు ఉండదు. అంటే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకునేటట్టు ఉండాలి. కాంట్రడిక్టరీ ఉండకూడదు. అంటే బాగుంది అనేసి నెక్స్ట్ దాంట్లో బాగాలేదు అని రాయకూడదు. అట్లా మనం కన్స్ట్రక్టివ్గా రాయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఏదైనా అనాలి అంటే ఒక మనిషిని మంచిగా చెప్పొచ్చు, చెడ్డగా చెప్పొచ్చు. బాలే అనే కంటే బాగుంది కానీ ఇంకా బాగుండొచ్చు అనడం బాగుంటుంది. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏంటంటే బాగుంది ఇంకా మెరుగుపరచొచ్చు అంటాం. డిస్ట్రక్టివ్ ఏంటంటే ఎదురు మనిషికి, ఇప్పుడు మనం యూజువల్గా కొంతమంది అంటారు నువ్వు నా కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయకు అని. ఎందుకు బ్రేక్ చేసినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు? అనవసరమైన ప్రెషర్ పెట్టినప్పుడు బాలే అంటే ఏమవుతుంది? ప్రెషర్ అవుతుంది వాళ్ళకి. సో ఆ ప్రెషర్ పెట్టకుండా ప్రోగ్రెసివ్గా మాట్లాడడాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. మన వ్యూ పాయింట్ అట్లనే ఉంటుంది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాగుంది, కాకపోతే ఇది ఇంకా బాగా ఉండాలంటే ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్పి రాయాల్సి వస్తుంది. సో ఆపర్చునిటీస్ లోకల్ బాడీస్ సిటిజన్స్కి ఎందుకు ఇస్తారు అంటే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎసెన్సే పార్టిసిపేటరీ గవర్నెన్స్. అంటే ఎక్కువ మంది గవర్నమెంట్లో భాగం పంచుకోవాలి, పాలు పంచుకోవాలి. సో పార్టిసిపేటరీ గవర్నెన్స్ ఫస్ట్ రీజన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్తో ఉండే అడ్వాంటేజ్. దీంట్లో మీరు ఇంట్రడక్షన్కి పెద్ద కష్టపడొద్దు. ఇంట్రడక్షన్ ఒక సింగిల్ లైన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి రాసి స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. మీరు ఇంట్రొడక్షన్ ఎలాబొరేట్గా ఇచ్చింది అనుకోండి, మీకు వర్డ్ లిప్ కౌంట్ దాటిపోతుంది, మీరు అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఫస్ట్ పార్టిసిపేటరీ గవర్నెన్స్. సెకండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ని ఇంకెక్కువ ట్రాన్స్పరెంట్ ఇంకా అకౌంటబుల్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఒక మంచి సాధనం. సో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ పెంచుతుంది. తర్వాత ప్రజల అవసరాలని తీరుస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఊరికి 5 లక్షలు పంచాయత్ గ్రాంట్ వచ్చింది. ఆ 5 లక్షలని ఎట్లా వాడుకోవాలి అన్నది అక్కడ ప్రజలే నిర్ణయిస్తారు. సో పార్టిసిపేటరీ గవర్నెన్స్ 5 లక్షలు వాళ్ళకున్న అత్యంత ఆవశ్యకమైన అవసరాన్ని, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ని వాళ్ళు తీర్చుకోవడానికి వాడుకోవడానికి ఉంటుంది. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డెవలప్మెంట్, అది ప్రోగ్రెసివ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉంటుంది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చిందంటే కంపల్సరీ బడ్జెట్ అలొకేట్ అవుతుంది. ఆ బడ్జెట్ కింద ఎట్లాంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇవన్నీ జరిగినా కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే స్కోప్ ఉంటుంది. ఇది ఆపర్చునిటీస్. ఛాలెంజెస్కి వచ్చిన తర్వాత మనం యూజువల్గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో 3 ఛాలెంజెస్ అంటాం. 3 F's: ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ అంటాం. ఫండ్స్ అంటే వాళ్ళకి కావాల్సినన్ని నిధులు మంజూరు చేయకపోవడం. ఫంక్షనరీస్ అంటే వాళ్ళకి కావాల్సినంత స్టాఫ్ ఇవ్వకపోవడం. సో స్టాఫ్ ఉన్నా కూడా ట్రైన్డ్ స్టాఫ్ ఉండకపోవడం. ట్రైన్డ్ స్టాఫ్ ఉండకపోతే స్టాఫ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తర్వాత ఫంక్షన్స్, వాళ్ళకి కావాల్సినన్ని పనులు, అంటే అధికారాలు, పనులు ఇవ్వకపోవడం. ఇప్పుడు సింపుల్ ఏమవుతుందంటే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండి వాళ్ళ లెవెల్కే ప్రజల సమస్యలు తీరిపోయి ప్రజల అవసరాలు తీరిపోతే పైనున్న లెవెల్స్కి యూజువల్గా ఫోకస్ తగ్గిపోతుంది, ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ. అందుకనే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి యూజువల్గా స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ పవర్స్ డివాల్వ్ చేయదు. సో ఆ పరిస్థితి ఉంది ఈ రోజుకి కూడా. వాళ్ళకి ఫంక్షన్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఫండ్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, పనిచేసే వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకపోవడము, కరెక్ట్ మనుషులను రిక్రూట్ చేయకపోవడం, అవసరం ఉన్నంత మందిని పెట్టకపోవడం. ఇవి 3 మెయిన్ ప్రాబ్లమ్స్. మీరు ఏ ప్రాబ్లమ్స్ చూసినా ఈ 3కే కనెక్టెడ్ ఉంటాయి. తర్వాత ఎందుకు ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్కి వస్తే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఫస్ట్ పార్టిసిపేటరీ గవర్నెన్స్, సెకండ్ రియల్ టైమ్ నీడ్స్, అంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి యూజ్ అవుతుంది.
థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ అంటే గ్రాస్ రూట్ డెమోక్రసీ మనం ఎప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి మాట్లాడినా గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటాం. అంటే లోవర్ స్టార్ట్ ఆఫ్ సొసైటీ కూడా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో పాల్గొనే వెసులుబాటు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కల్పిస్తుంది. ఇవి రాసిన తర్వాత మన వ్యూ పాయింట్ రాయమంటారు. ఇన్ మై వ్యూ పాయింట్, నా ప్రకారము లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇంపార్టెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా. కానీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఇంకా ఎఫిషియెంట్గా చేసే స్కోప్ కూడా ఉంది. దానివల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, పార్టిసిపేటరీ గవర్నెన్స్ ఉంటుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అని చెప్పి కంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు మనం మోడల్ ఆన్సర్కి వస్తే, ఫస్ట్ పార్ట్ లోకల్ గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్ ఎట్ ద విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. అంతే, ఎక్కువ ఇంట్రొడక్షన్కి స్కోప్ లేదు, ఎందుకంటే మీరు రాయాల్సిన కంటెంట్ ఎక్కువ ఉంది. లోకల్ బాడీస్ ప్రొవైడ్ సెవెరల్ ఆపర్చునిటీస్ టు సిటిజన్స్ ఇంక్లూడింగ్. ఇట్లా రాయడానికి కారణం ఏంటంటే, పొరపాటున నేను ఒక పాయింట్ మిస్ అయినా అవి కవర్ కాలేదు అన్న ఇది రాదు. అంటే ఇంక్లూడింగ్ అన్నప్పుడు నేను కీ పాయింట్స్ రాస్తున్నా అని అర్థం. ఫాలోయింగ్ ఆపర్చునిటీస్ అంటే ఇంక ఇవే ఆపర్చునిటీస్, ఇంకేం లేవు అన్నట్టు వస్తుంది. సో ఇంక్లూడింగ్ అని రాయడం జరిగింది. పార్టిసిపేషన్ ఇన్ గవర్నెన్స్, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఎంపవర్మెంట్ ఎట్లా, ఒకటి రిజర్వేషన్స్, ఇంకొకటి పీపుల్ ఆర్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. గ్రామ సభ జరుగుతుంది, గ్రామ సభలో నిర్ణయాలు తీసుకోబడతాయి. గ్రామ సభలో అందరూ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఉంటాయి, విమెన్ ఉంటారు, కాబట్టి ఎంపవర్మెంట్ అవుతుంది. తర్వాత బాడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఫండింగ్ గురించి చెప్పిన, పవర్స్ గురించి చెప్పిన. ఎందుకు పవర్స్ ఉన్నాయంటే స్టేట్ గవర్నమెంట్ యాటిట్యూడ్. అంటే ఇప్పుడు పూజారి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడు అన్నట్టు, దేవుడు కాన్స్టిట్యూషన్ వరం ఇచ్చిన ఇవ్వాల్సింది పూజారి స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళకు ఉండే ట్రైనింగ్, లోవర్ లెవెల్ ఫంక్షనరీస్ మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. చాలా మటుకు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్. ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి ఆఫీస్ లేకపోవడము, ఆఫీస్లో ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్స్ ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, అట్లాంటి పరిస్థితి ఉండాలి. తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎందుకు ఇంపార్టెంట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు యాక్సెసిబిలిటీ, గవర్నమెంట్కి రీచ్ పెరుగుతుంది. అంటే మనం ప్రభుత్వంతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ప్రభుత్వంతో మన రీచ్ పెరుగుతుంది. తర్వాత కస్టమైజ్డ్ సొల్యూషన్స్, గ్రాస్ రూట్ డెమోక్రసీ. కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అంటే సమస్య ఏంటో దాని ప్రకారం సొల్యూషన్. నేను అన్నాను కదా, ఏ అవసరం నిజంగా ఉందో ఆ అవసరాన్ని తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది. గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటే కింద లోవర్ లెవెల్ వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో పాల్గొనే వెసులుబాటు కలిగిస్తుంది. తర్వాత ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, నేను అన్నా కదా, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ మై వ్యూ పాయింట్, ఇన్ మై వ్యూ, ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, అకార్డింగ్ టు మీ, ఇట్లా రాయాలి. వాట్ ఈస్ యువర్ వ్యూ పాయింట్ అని అడిగినప్పుడు అకార్డింగ్ టు మీ. ది ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ కెనాట్ బి ఓవర్ స్టేటెడ్. అంటే మనం దాన్ని పెంచట్లేదు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అవి. వైల్ ద ఛాలెంజెస్ ద ఫేస్ ఆర్ నాన్ ట్రివియల్. అంటే మనం సీరియస్ కాదు అంటలేము, సీరియస్ ఇష్యూసే, కానీ దే ఆఫర్ అ మోర్ నాన్స్డ్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్. అంటే ఫోకస్డ్, ఇంకా కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్. ఈ వర్డ్ మీకు కష్టంగా ఉంటే ఫోకస్డ్ అని రాయొచ్చు. అడ్రసింగ్ దేర్ ఛాలెంజెస్ విత్ ఎఫెక్టివ్ ఫిజికల్ డెవల్యూషన్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినాం, దాని సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇక్కడ రాసిన చూడండి. ఫిజికల్ డెవల్యూషన్, కెపాసిటీ బిల్డింగ్, సేఫ్ గార్డింగ్ దేర్ అటానమీ కెన్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్ దేర్ ఎఫికసీ. వాళ్ళ ఎఫిషియన్సీ పెంచడానికి స్కోప్ ఉంటుంది. ఎంపవరింగ్ లోకల్ బాడీస్ కెన్ లీడ్ టు మోర్ రెస్పాన్సివ్, అకౌంటబుల్, ఇన్క్లూజివ్ గవర్నెన్స్, thus fulfilling the constitutional vision of democratic decentralization and grassroots development. సో మొత్తం ఆన్సర్ క్రక్స్ నేను కంక్లూషన్లో రాసిన. ఇట్లా మీరు రాయగలిగితే, అంటే మీరు కొంచెం ఈ దగ్గరలో కీవర్డ్స్ని అయితే మనం రిప్లేస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డెవల్యూషన్, ఫిజికల్ డెవల్యూషన్ అంటే ఏంది, పైసలు ఇవ్వడం. కెపాసిటీ బిల్డింగ్ని మనం రిప్లేస్ చేయలేము. సేఫ్ గార్డింగ్ దర్ అటానమీని రిప్లేస్ చేయలేము. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే రెస్పాన్సివ్, అకౌంటబుల్, ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఉంటుంది. వీటిని మనం రిప్లేస్ చేయలేం. ఈ వర్డ్స్ వాడుకుంటూ మీరు ఇంకా సింప్లిఫై చేసి రాసిన ప్రాబ్లం లేదు, కానీ ఆ టర్మ్స్ ఉండాలి, ఎందుకంటే అవి రిలేటెడ్ టర్మ్స్. ఇప్పుడు గ్రాస్ రూట్ డెమోక్రసీ, పార్టిసిపేటరీ గవర్నెన్స్, ఈ 3 ఫండ్స్ ఎఫ్సీ చెప్పినా కదా, అవి ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్, వాటికి రిలేటెడ్ టర్మ్స్. ఆ టర్మ్స్ని కంపల్సరీగా మీరు ఆన్సర్లో రాయాలి. సో ఇదండి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి. మన లాస్ట్ డే ఆఫ్ పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి, కానీ నేను కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి ఎట్లా చదవాలన్నది చెప్తాను. థ్యాంక్ యూ.